హాయ్ గాయ్స్, చాలా రోజులైంది యూట్యూబ్ వీడియోస్ చేయక. ముందుగా చేయకపోవడానికి బ్లా 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 రీజన్ చాలా ఉన్నాయి, కానీ వాటి గురించి కాదు ఈ వీడియోలో నేను చూసిన కొన్ని మంచి స్లైస్ ఆఫ్ లైఫ్ యానిమేలు మీకు సజెస్ట్ చేయాలనుకుంటున్నా. నేను స్లైస్ ఆఫ్ లైఫ్ యానిమేలు సజెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను కొంచెం యాక్షన్ యానిమేలు ఒక దాని తర్వాత ఒకటి చాలా చూసి కొంచెం ఎక్కువ చూసిన ఫీలింగ్ కలిగింది. ఇది ఎలా అంటే, మనకు బిర్యానీ ఎంత ఇష్టం ఉన్నా 10 రోజులు వరుసగా 3 పూటలు తింటే కొంచెం బోర్ కొడుతుంది, కొంచెం చాలా బోర్ కొడుతుంది. అందుకే డిఫరెంట్ డిషెస్ లాగా డిఫరెంట్ యానిమే జానరా ఏదో ఒకట్లే ఎక్కడున్నాం, కొంచెం వెరైటీ ఉండాలని ఈ యానిమేలు సజెస్ట్ చేస్తున్నాను. ముందుగా నా వీడియోస్ రెగ్యులర్గా కానీ ఎక్కువగా కానీ ఎవరైనా చూసి ఉంటే వాళ్ళకి వీడియో చివరిలో చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ముందుగా నాకు ఇప్పటివరకు నేను చూసిన స్లైస్ ఆఫ్ యానిమేలలో నాకు నచ్చిన కొన్ని యానిమే సజెస్ట్ చేస్తున్నా. నెంబర్ 6, తానకా-కున్ ఈజ్ ఆల్వేస్ లిస్ట్లెస్. ఈ యానిమే మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఇందులో తానకా మెయిన్ లీడ్, మనడు కొంచెం లేజినెస్, బద్ధకం చాలా ఎక్కువ. ఇలాంటి క్యారెక్టర్ డైలీ లైఫ్లో ఎలా ఉంటుంది, ఇంకా తన ఫ్రెండ్ ఓతా అండ్ తానకా ఫ్రెండ్షిప్, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్, ఫ్రెండ్షిప్, రెగ్యులర్ స్కూల్ లైఫ్. నాకైతే ఈ యానిమే మంచిగా అనిపించింది. మంచి ఫన్ అండ్ కామెడీ స్లైస్ ఆఫ్ లైఫ్ యానిమే ఇది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసేయండి. నెంబర్ 5, యూరో క్యాంప్. ఈ యానిమే మెయిన్ ప్లాట్ వచ్చేసి 5-6 అమ్మాయిలు వాళ్ళు క్యాంపింగ్కి వెళ్ళడం, సోలో ట్రిప్స్కి వెళ్ళడం, ట్రావెలింగ్లో ఉండే ఆ వైబ్ అండ్ ఫీల్ని చాలా బాగా చూపించారు ఈ యానిమేలో. యానిమే చూస్తే ఖచ్చితంగా మీరు కూడా ట్రావెల్ చేయాలని, క్యాంపింగ్కి వెళ్ళాలని, సోలో ట్రిప్ లేదంటే ఫ్రెండ్స్తో వెళ్ళడం వంటి ఐడియాస్ వస్తాయి మీకు కూడా. ఇది జస్ట్ యానిమే, ట్రావెలింగ్ని ఇందులో ఏం చూపిస్తారనుకుంటే మాత్రం తప్పే. ఎందుకంటే ట్రావెలింగ్లో ఉండే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మంచిగా బోర్ కొట్టకుండా అద్భుతంగా చూపించారు ఈ యానిమేలో. ఈ యానిమే చూస్తే ట్రావెలింగ్ చేసిన ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది మీకు. నెంబర్ 4, మార్చ్ కమ్స్ ఇన్ లైక్ ఎ లయన్. నేను ఈ యానిమే మొత్తం ఇంకా చూడలేదు, ఇంకా చూస్తున్నాను. ఇప్పటివరకు అయితే నాకైతే మంచిగా అనిపించింది. ఈ యానిమే మెయిన్ ప్లాట్ వచ్చేసి, ఇందులో మెయిన్ లీడ్ పేరు రే, 17 ఏళ్ల పోరడు, షోగి ప్లేయర్. అయితే వీడు ఒంటరిగానే ఉంటాడు. అసలు ఈ ఏజ్లోనే ఒక్కడు బ్రతకడానికి కారణం ఏంటి? ఈ ఒంటరితనంలో ఒక కుటుంబం వీనికి పరిచయం అవ్వడం, మంచి ఫ్యామిలీ బాండ్ ఏర్పడుతుంది. ఈ యానిమేలో ఒంటరిగా బ్రతికితే ఉండే కష్టాలు, ఒక మనిషికి కుటుంబం ఇంకా అతని చుట్టూ ఉన్న మనుషులతో ఉండే చిన్న చిన్న హ్యూమన్ కనెక్షన్స్ అండ్ రిలేషన్స్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేశారు. మీకు ఇలాంటి యానిమేషన్ నచ్చితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసేయండి. నెంబర్ 3, హ్యోకా. ఈ యానిమే మీద ఆల్రెడీ సపరేట్ వీడియో చేసిన నేను. ఈ యానిమే కంప్లీట్లీ స్లైస్ ఆఫ్ లైఫ్ యానిమే కాదు, ఇందులో కొంచెం మిస్టరీ కూడా ఉంటుంది. ఆ మిస్టరీయే ఈ యానిమేకి ప్లస్ పాయింట్. మళ్ళీ మిస్టరీ అంటే పెద్ద పెద్ద మిస్టరీలు ఏమి ఉండవు, ఎక్కువగా డైలీ లైఫ్లో జరిగే విషయాలు. స్కూల్లో ఈ యానిమేలో మెయిన్ లీడ్ హోతరో, మనోడికి కొంచెం డిడక్షన్ స్కిల్స్ ఉంటాయి, అంటే డిటెక్టివ్స్ లాగా అన్నట్టు. కాకపోతే కొంచెం వాన్ లైఫ్ వాడు చూసుకునే టైపు. ఇలాంటి వాడిని చిటాండా అనే అమ్మాయి చిన్న చిన్న మిస్టరీస్ ఎలా అయ్యాయి అని అడుగుతుంటే, ఆ అమ్మాయి ఎక్సైట్మెంటు, బాధ తట్టుకోలేక వీడు ఆ మిస్టరీస్ని సాల్వ్ చేసే విధానం చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళ గ్యాంగ్లో ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి ఆర్క్ అండ్ క్యారెక్టరైజేషన్. నన్ను అడిగితే ఈ యానిమే మంచిగా రాసిన స్లైస్ ఆఫ్ లైఫ్ మిస్టరీ యానిమే, మిస్ అవ్వకుండా చూసేయండి. నెంబర్ 2, బారకోమన్. ఈ యానిమేలో మెయిన్ లీడ్ సేషు హోండా. వాని వల్ల అయిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఒక ఐలాండ్లో ఉన్న విలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఆ ఊర్లోని మనుషులు వీని మీద ఎలాంటి ప్రభావం చూపారు, వీడు ఎలా ఉండేవాడు, ఎలా మారాడు అనేది కథ. ఈ యానిమే గురించి చెప్తుంటేనే మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకు. అయితే అంత బాగా అనిపించింది నాకైతే. నేను కావాలనే స్టోరీ ఎక్కువ రివీల్ చేయలేదు, కానీ యానిమేలో కామెడీ, ఫీల్ గుడ్ ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. చూస్తున్నంతసేపు ఆ ఊరికి మనం కూడా వెళ్ళి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. మీరైతే ఇలాంటి యానిమేని మిస్ అవ్వకుండా చూసేయండి. నెంబర్ 1, ఉసాగి డ్రాప్. ఇంకా ఈ యానిమే ప్లాట్ వచ్చేసి, దాయికిచి కవచి వాళ్ళ తాత చనిపోయాడని వాళ్ళ ఊరు వెళ్తాడు. అక్కడ వెళ్ళేసరికి వీనికి ఒక 6 ఏళ్ల పాప ఆంటీ అవుతుంది. అసలు ఆ పాప ఎవరు, ఆ పాపని దాయికిచి ఎందుకు పెంచుకోవాల్సి వచ్చింది అనేది యానిమే స్టోరీ. నాకు నిజంగా తెలియదు ఈ యానిమే ఫేమసా లేకపోతే ఎవరైనా చూశారో లేదో, కానీ నాకైతే బాగా నచ్చింది. నాని గారి హాయ్ నాన్న సినిమాలో ఆ పాప ఇంకా వాళ్ళ నాన్న మధ్య బాండ్ ఎంత బాగుందో, ఈ యానిమే కూడా అంత బాగుంటుంది. ఒకవేళ మీరు ఈ యానిమే ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.
అప్పటి వరకు ఏం బాధ్యత లేకుండా ఒక్కడే జాబ్ చేస్తూ బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న ఒక మనిషి ఆ పాపని బాధ్యతగా తీసుకొని తన లైఫ్ ఇంకా ఆ పాప లైఫ్ ఎలా చేంజ్ అయ్యాయి అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యానిమే. ఒక్కటి కొంచెం డిఫరెంట్ ఏంటంటే యానిమేషన్ స్టైల్ రెగ్యులర్గా బ్యూటిఫుల్గా అండ్ కలర్ఫుల్గా కాకుండా కొంచెం వైట్ తెల్లగా కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే. ఈ యానిమేని మిస్ అవ్వకుండా చూసేయండి. ఇక ఈ వీడియో చివరిలో ఒక విషయం చెప్తా అన్న, అది కూడా నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి ఏం లేదు, నా యూట్యూబ్ ఛానల్ పేరు చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. నేను వీటిలో ఏదో ఒకటి పెడదాం అనుకుంటున్నా. మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. నెంబర్ 1 సంతోష్ కుంజ, ఇదైతే నా పేరు అందుకే సెలెక్ట్ చేశాను. నెంబర్ 2 హ్యాపీ. నెంబర్ 3 ఇన్ మై వ్యూ. నెంబర్ 4 అకార్డింగ్ టు మీ. నాకు తెలుసు మీరేమనుకుంటున్నారో, యానిమే గురించి ఛానల్ కాబట్టి యానిమే పేరు యూట్యూబ్ ఛానల్ నేమ్లో ఉంటే బాగుంటుందని కావచ్చు. కానీ నేను ఫస్ట్ నుంచి చెప్పినట్టు ఈ ఛానల్లో మూవీస్ సిరీస్ల మీద కూడా వీడియోస్ చేయాలనుకుంటున్నా, కానీ చేయలేకపోయా ఎందుకో. అలాగే కొన్ని పాడ్కాస్టింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయి. ఈ 4 నేమ్స్లో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. అది ఛానల్ నేమ్ పెడతా అని గ్యారంటీ ఇవ్వలేను, కానీ ట్రై చేస్తా. దీంతో ఈ వీడియో అయిపోయింది. ఇంతవరకు చూసి కూడా నువ్వు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో. అట్నే ఈ వీడియో నీకు నచ్చి ఉంటే ఆ లైక్ కొట్టు కొంచెం. ఇంతటితో ఈ వీడియో ముగిస్తూ సైనింగ్ ఆఫ్ సంతోష్ కుంజ.